దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వాక్యాన్ని విని మీ యొక్క విషయాలు తెలియజేస్తూ మరి ఆర్థికంగా సహకారం చేస్తున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే ఈ కార్యక్రమాల కొరకు ఇంకను ప్రార్థన చేయండి. నిర్విటారంగా ఈ ఆటంకంలో చక్కగా జరిగేటట్లు కావలసిన ఆర్థిక సహాయం దేవుడు అనుగ్రహించి దీన్ని ముందు కొనసాగింపు దేవుడు కృప చూపినట్లు మీరందరూ ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయాలని మరి ముందుగా దైవజనుడిగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డలారా, ఇక్కడ మనం గత వారంలో నోవహు జలప్రలయం తప్పించడం కొరకు ఓడను సిద్ధం చేసుకోమని చెప్పినప్పుడు దేవుడు తనతో చెప్పిన ప్రకారంగా చక్కటి ఓడను ఆయన తయారు చేసి నిర్మించుకొని మరి ఆ ఓడలో ప్రవేశించి మరి ఆ ప్రజలందరూ పొందే ఆ యొక్క నాశనం నుండి తప్పించబడి జలప్రలయం నుండి కాపాడబడి రక్షించబడినట్లుగా గత వారం మనం తెలుసుకున్నాం. అదే విషయాల్లో మరికొన్ని విషయాలు ఈ వారం మనం నేర్చుకుందాం. ఆ ఓడను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ ఓడ యొక్క విశేషత ఏంటి, ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది, అది ఎలా కట్టబడింది, అది ఎందుకు ఏ విధంగా దేవుడు ఆ కొలతలతో కట్టాడు, దానికి మనకి ఏమైనా పాఠాలు నేర్పుతున్నాయా, ఓడ కట్టుట్లో ఏదైనా మర్మం ఉందా, లేక భవిష్యత్తులో దేనికైనా అది సాదృశ్యంగా ఉందా అనేటువంటి విషయాలు కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ముందు నోవహుతో మాట్లాడటం, దేవుడు ఆయన చెప్పినట్లుగా ఓడ కట్టడం, జలప్రలయం తప్పించడం అన్నీ గత వారం కొద్ది నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఓడను గురించి కొన్ని విషయాలు నేర్చుకుని మరి కార్యక్రమాలను ముంచుకుందాం. చూడండి, దయతో 6 అధ్యాయం 13 వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంతో నిండు కనుక నా సన్నిధిని వారు అంతమొచ్చినది, చితిసారకం మ్రానుతో ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. చితిసారకపు మ్రానుతో వాడను నీ కొరకు. దీని వాడ చెక్క ఏ విధంగా వాడాలో అది మనకు అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అది చాలా గట్టిగా ఉండేదై ఉండాలి. చితిసారకపు ఒక గట్టిది బలమైనదిగా ఉండాలి. ఆ మ్రాను మరి నీటికి తడిసిపోయి బులిగిపోయేదిగా ఉండకుండా అలాంటి కర్రతో నోవహును వాడను చేయమని చెప్పాడు. అది మొదటి పాయింట్. ఏ కర్ర వాడాలో కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. మన ఇష్టం వచ్చినట్టు కర్రలు వాడకూడదు. సరే, దేవుడు అంతా క్లియర్గా చెప్పే దేవుడు మన దేవుడు. అందులోకి ఆట అసమస్యమైన కాదు వచ్చే జలప్రలయం అంటే అసమస్యమైనది కాదు. వీళ్ళని ఎలాంటి కర్ర వాడాలో, ఏ మ్రాను వాడాలో చెప్పాడు. అది గొప్ప విషయం. వీళ్ళరు అలాగే ప్రతిదీ కూడా దేవుడు నిర్దిష్టంగా మాట్లాడతాడు. ఎలా కట్టాలి, ఏ విధంగా జీవించాలి, ఏంటని ప్రతిదీ నిర్దిష్టంగా ఉంటుంది. ప్రార్థన కూడా నిర్దిష్టంగా చేయాలి. మనకు దేవుడు కూడా అన్నీ నిర్దిష్టంగా చెప్తాడు. ఏ కర్ర వాడాలో చెప్పాడు. మొట్టమొదట స్థితిసారకపు మ్రానుతో అంటే చాలా గట్టిదనమాట. అది రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా విషయం తెలిస్తే దాని గురించి మనం చెప్పుకుందాం. అరలు పెట్టి ఆ ఓడను చేసి అరలుగా ఉండాలి, అరలు కలిగిందిగా ఉండాలి. 3 అంతస్తులు ఇక్కడ చివరి కిందలో 3 అంతస్తులుగా కట్టమన్నాడు, 3 స్టెయిర్లుగా. సరే అండి, ఇది ఎంతో మర్మముతో కూడింది. ఇది ఈ ఓడ తయారు చేయటంలో దేవుడు ఆలోచన అనేది చాలా గొప్పది. అది భవిష్యత్తును కూడా మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లోపటను ఓడకు అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దాని కీలు పూయవలను. సరే, కీలు
ఇప్పటికీ ఓడలు పడవలు తయారు చేసేవారు ఇదే వాడతారు, కీలు. సరే, అది చాలా మళ్ళీ అది లోనకి నీళ్లు రానివ్వదు. ఇంకా ఆ చెక్కల మధ్యన మరి ఏంటది పీచులాంటిది, తాటి పీచు కొబ్బరి పీచు పెట్టి పైన కీలు పూసేస్తారు, లేకపోతే లోనకి కీలు పూసేస్తారు. ఇక స్ట్రాంగ్గా ఉంటుంది, అన్న నీటిలోకి రాదు. కీలు పూయవలను, అర్థమైందండి? కీలు పూయకుండా చెక్కలు కట్టేసి కీలు ఎట్టకుండా పంపించేస్తే వాడ వెళ్ళిపోతుంది అనుకోండి, మునిగిపోద్ది. సరే, చెప్పిన దాంట్లో ఏది ఎంత నిర్దిష్టంగా చెప్తున్నాడు చూడండి. ఏ మ్రానుతో చేయాలో చెప్పాడు, ఎన్ని అరలు పెట్టాలో చెప్పాడు. బయట లోన వెలుపల బయటే చాలామంది పడవ చేసినప్పుడు బయటే చేస్తారు, కీలు పెడతారు, లోన పెట్టరు. లోన కూడా పెట్టేయాలి. ఇక్కడ బయటను వెలుపటను లోపటను దాన్ని కీలు పూయి వల్ల లోన బయట కూడా పూసేయాలి. బయట చేసుకుంటే బయట. అలాగే మన జీవితాల్లో కూడా మనం పైన బాగుండటమే కాదు, పైన బాగా తయారవటం, లోన కూడా బాగుండాలి. అవుటర్ సైడ్, ఇన్నర్ సైడ్, లోన బయట కూడా మన హృదయ విధానం, మన మనసు, అన్ని తలంపుల ఆలోచన అన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. అలాగే పరిశుద్ధ జీవితం, అలాగే పైన కూడా దేహము అంటే మనం ధరించుకునే వస్త్రాలు అన్నీ కూడా బాగుండాలి. లోన బయట కూడా కీలు పూయాలి. ఎలాంటి మ్రాను ఉండాలంటే అలాంటి మ్రాను వాడాలి. అంతస్తులు గలదిగా చేయాలి. తర్వాత 3 అంతస్తు ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కిందికి దాన్ని ముగించుకోవాలి. పైన ఎట్టాలి కిటికీ, ఎందుకంటే కింద పెడితే ములుగు వాడలో జలప్రలయం వచ్చి కిటికీలో మూసిపోయి కిటికీలోంచి వర్షం వచ్చేది. పైన ఎట్టాలి కిటికీ. మనం కింద పెడతాం అంటే కిటికీ వెలుతురు వస్తుందని మనకు. కాబట్టి కిందికి ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచాలి. ఒకటే డోరు తలుపు, 1 డోరు తలుపు దాని ప్రక్కనే పెట్టాలి. పైన క్రింది అంతస్తు అండర్ 1 అంతస్తు, తర్వాత 2వ అంతస్తు 3 అంతస్తు గలదిగానుగా చేయవలను. 3 అంతస్తులు పెట్టి ఇది చేయాలి. సో బిడ్డలారా, నేను తొందరగా ఈ విషయాలు మీకు చెప్పేస్తాను. ఈ ఓడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఇందులో ఉన్న కట్టడ విధానం అంతా కూడా యేసు ప్రభుని గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి, ఆయన జలప్రలయం నుండి వాడ ఎలాగా నోవా అతని కుటుంబాన్ని రక్షించిందో, యేసయ్య కూడా మనం రాబోయే ఉగ్రత నుండి రక్షించడానికి ఆయన మనకు ఒక ఓడవలే ఉన్నట్లుగా చూస్తున్నాం. అర్థమైందండి? ఆ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. ఇప్పుడు ఆ ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. మనకు ఓడ వచ్చింది, ఓడ తయారు చేశాడు యేసయ్య. దానికి ఒకటే ద్వారం, ఒకటే తలుపు. సరే, దారం అంటే తలుపు. అలాగే యేసయ్య అన్నాడు యోహాను సువార్త 14, నేనే మార్గమును ద్వారమును, నేనే, ఐ యామ్ ద వే. చూడండి, ఒకటే ద్వారం ఎలాగుందో అలాగే యేసయ్యే ఒకటే. దాని కంపారిజను యోహాను సువార్తలో ప్రభు చెప్తున్నాడు, నేనే ద్వారమును. చూడండి యోహాను సువార్త మరి ఇక్కడ 10వ వచనం, గొర్రెల దొడ్డులో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడే ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. చూడండి 8వ వచనం ఇంపార్టెంట్, యోహాను 10:8, గొర్రెలు పోవు ద్వారమును నేనే. సరే, గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. చూడండి, నేనే ద్వారము. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షించబడిన వాడై, సరే, హల్లెలూయా, రక్షించబడతాడు. ఇక్కడ నోవహు అతని కుటుంబం ఓడలో ఉండి ఏ విధంగా జలప్రలయం నుండి రక్షించబడ్డారో, అలాగే ఆ ద్వారమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించిన వాళ్ళు లోపల ప్రవేశించి ఆయనలో ఉండి రక్షించబడి మరి ఆ నరకము నుండి తప్పించబడి మోక్షానికి వెళతారు. ఆ ద్వారమును నేనే అని చెప్పాడు. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షించబడతాడు.
రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతాడు. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. సరే, ద్వారమును నేనే, అంటే ఆ డోరు ప్రభు అయిన యేసుక్రీస్తుని సాదృశ్యంగా ఉంది. ఆయనే ద్వారం ఎలాగుందో, ఒకటే డోరు వాడక ఎలాగుందో అలాగే ఆయనే మార్గంగా కనపడుతుంది. అలాగే 3 అంతస్తులు కలిగిందిగా ఉంది. కింది అంతస్తు, మొదటి అంతస్తు, 2వ అంతస్తుగా. అలాగా ఈ సంఘము ఏ విధంగా కట్టబడుతుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి, పరిశుద్ధాత్మ, తనయ నిర్మితమైన ఈ ముగ్గురు కలిసి 3 అంతస్తులు, ముగ్గురికి సాదృశ్యంగా అర్థమైందండి. ముగ్గురు కూడా ఈ సంఘాన్ని కట్టుట్లో పనిచేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు పనిచేస్తాడు, కుమారుని పంపించాడు. కుమారుడైన దేవుడు మనందరి కొరకు, మనం రక్షించడం కొరకు ఆ శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి గొప్ప పాప క్షమాపణ, విమోచన మనకు దయచేశారు. 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆత్మతో నింపి బలపరిచి ఆత్మానుసారంగా జీవించి పరలోకం వెళ్ళే బిడ్డలుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘములో 3 క్రియలు అనేవి జరుగుతూ ఉండాలి. 3 అంతస్తులుగా ఉండాలి వాడ. ఆ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, కుమారుడితో కట్టబడిన వారంగా ఉండే వారంగా ఉంటే మనం ఖచ్చితంగా పరలోకం వెళ్తాం. చాలామంది ఈ ముగ్గురిని ఒప్పుకోరు. తండ్రిని ఒప్పుకుంటే కుమారుని ఒప్పుకోరు, కుమారుని ఒప్పుకుంటే ఆత్మను ఒప్పుకోరు. కొంతమంది కుమారుని ఒప్పుకుంటే ఆత్మను ఒప్పుకోరు. ఇలాగా ముగ్గురిని ఒప్పుకోరు. కానీ ముగ్గురు త్రిత్వమైన ఒకే దేవుడు అని మనం తెలుసుకోవాలి. ట్రినిటీ, త్రిత్వమై ఉన్న దేవుడు. హల్లెలూయా. అంటే ముగ్గురు మూర్తులని కాదు. తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఈ లోకం రావటం జరిగింది. కుమారుడిగా వచ్చి కార్యం చేశాడు. మళ్ళా కుమారుడే మానవుడిగా రావటం జరిగింది. ఆ కుమారుడు మళ్ళీ వెళ్ళి ఆత్మరూపిగా, ముగ్గురు కూడా ఒక్కటిగానే మనం గమనించాలి. ఏ కాలంలో ఏ అవతరించారంతే. తండ్రి అయిన దేవుడిగా సృష్టికర్తగా ఉన్నాడు. తర్వాత కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసు సృష్టికర్తగానే ఆయన అనేక కార్యాలు చేశాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి రావడం జరిగింది. అప్పుడు ఆయన సంఘాన్ని ఇనాగరేషన్ అనేది ఆ అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో ప్రారంభమైంది సంఘం. ఆత్మ ద్వారా కట్టబడిన సంఘం. పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి రావటం వల్ల సంఘం కట్టబడింది. హల్లెలూయా. ఇనాగరేషన్ అయింది అక్కడే, పెంతెకొస్తు అనే పండుగ దినమున. ఈ రోజున ఆత్మ లేకుండా ఏది చేయబడదో, సంఘం కట్టబడదో, ఏం అద్భుతాలు జరగవు, స్వస్థతలు జరగవు, ఏ విధమైన దెయ్యాలు వెళ్ళిపోవడం, సంఘంలో ఏ కార్యాలు జరగవు. ఆత్మ ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. ఆత్మే కార్యాలు చేసేవాడు. పరిశుద్ధాత్ముడే గొప్ప మరి సూచక్రియలు, మహత్కార అద్భుతములు చేసి సంఘాన్ని బలపరుస్తూ పరలోకం తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. కాబట్టి 3 అంతస్తులు కలిగిందిగా ఉంది ఇక్కడ. కాబట్టి మనము ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా ఓడ అయిన యేసు ప్రభు అనే రక్షణ ఓడలో మనం చేరాలి. నోహు ఎలాగైతే దేవుడు చెప్పినట్లు ఓడను కట్టి అందులో చేరాడో, మనం కూడా ఈ యేసు అనే ఈ రక్షణ ఓడలో ప్రవేశించాలి. యేసుని నమ్ముకొని ఆయన ద్వారా వచ్చే రక్షణ పొంది సంఘములో చేరాలి. అప్పుడే మనం నరకం నుండి తప్పించబడి మోక్షంలోకి వెళ్తాం. నోవహు జలప్రలయం నుండి ఎలా తప్పించబడి భూమి మీద ఆశీర్వదించబడ్డాడు, అలాగే మనం కూడా సంఘములో చేరి ఆశీర్వదించబడి పరలోకమునకు వెళ్ళే పిల్లలుగా మనం తయారవుతాం. ఆయన యందు విశ్వసించినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది. ఆయనే వాడ, ఆయనే మన రక్షకుడు. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను ఎలా సిద్ధం చేసుకున్నాడు, అలాగే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వసించున్నాం, నమ్మి రక్షణ పొంది ఆయనలో మనం ఉండి మరి మోక్షానికి వెళ్ళే వారంగా ఉండాలని దైవజనుడిగా మనం చూసారా. ఈ ఓడ యొక్క అద్భుతం ఏంటంటే, ఓడ ఎంత, ఈ ఓడలో విశేషం ఏంటంటే, జలప్రలయం రాకముందు భూమి మీద ఉంది ఈ ఓడ, భూమి మీద కట్టబడింది. కానీ జలప్రలయము వచ్చేటప్పటికి అది నీటి మీద తేలటం మొదలెట్టింది. హల్లెలూయా.
అర్థమైందండి. మరి నేల మీద ఉన్న నోవహ ఓడను నీటి మీద తేలియాడ చేశాడు దేవుడు. నీరు ఎంత వస్తుంది అంత వస్తుంది అంటే 40 రాత్రులు ప్రసంగం వచ్చేటప్పటికి అక్కడ నీటి మీద నడవటం తేలవటమే కాదు, నీటి మీద నడవటం మొదలెట్టింది. వీళ్ళారా, నీరు ఈ లోకంలో మానవుడు ఎదుర్కొనే శోధనలకి, శాతానికి శోధనలకి, భయంకరమైన స్థితులకి ఎప్పుడు మునిగిపోతామో తెలియని పరిస్థితులు. అయితే యేసయ్య రక్షణ అని ఓడలోని ఉంటే ఆ ఓడ మునిగిపోదు. హల్లెలూయా. తేలిపోతుంది. జలప్రలయం ఈ నీరు ఎక్కువై కొద్దిగా అది నీటి మీద తేలింది. తేలటమే కాదు, అది నీరు ప్రవాహం వచ్చినప్పుడు నీటి మీద ప్రయాణం చేసింది. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుల్లో ప్రయాణం చేయగలం, దేవుల్లో ఉండగలం. దేవుల్లో యేసయ్యలో ఉంటే జీవించగలుగుతాం, ఆత్మీయంగా ప్రయాణం చేయగలుగుతాం, పరలోకం చేరగలుగుతాం. ఈ లోకంలో దానిలో ఉన్న శోధనల నుండి, లేక సాతాను శక్తి ప్రభావం నుండి, వాడు పెట్టే శోధన అన్నిటిని తప్పించబడి మోక్షానికి వెళ్ళేదాకా ఈ ఓడ మనల్ని తప్పిస్తుంది. హల్లెలూయా. వెళ్ళారు. మరి అన్నీ చదవటానికి మనకు సమయం లేదు, కానీ చక్కగా ఓడ ఏ విధంగా నీటి మీద తేలియాడి మరి లోయలు, కొండలు అన్నీ దాటి వెళ్ళారు. మీకు తెలుసు, భూమి మీద ఎన్నో మూరలు ఎత్తుగా నీళ్లు ప్రవహించాయంట. అక్కడ అరారోతు ఆ కొండ మీద అది ప్రయాణం చేసి ఆ కొండ మీద అక్కడ ఉన్నట్ట. అది టర్కీ, ఇప్పుడు అంటారా అది టర్కీ దేశంలో ఉందని. కనుక ఆ ఓడ జల ప్రళయంలో నుండి ఓడ ఎలాగ తప్పించింది, అలాగే ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య నుండి, మనం ఎదుర్కొనే విపత్తు నుండి, సైతాను శోధన నుండి, లోక విధానం అన్నిటి నుండి కూడా తప్పించి, అనగా దాని తర్వాత వచ్చే నరకాగ్ని నుండి తప్పించి నిత్య రాజ్యంలో చేర్చేదే ఈ ఓడ. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మరి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 22 మాటలు అని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఈ యొక్క ఓడను గురించి మనకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 24 అధ్యాయం మత్తయి సువార్త 24, 36 మనం చూద్దాం. నోహ దినముల్లో ఎలాగుండెనో మనుష్య కుమారు రాకడను అలాగే ఉండును. సరే, అంటే ఏంటి? దేవుని ఉగ్రత అనేది రాబోతుంది మనుషుల మీదకి. అర్థమైందండి. జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసే వరకు కూడా వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అలాగే ఇప్పుడు కూడా నోహ దినాల్లో ఎలాగుందో అలాగే ఉంటుందంట. మనుష్య కుమారుని రాకడ అలాగే ఉంది. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, సరే, ఇంచుమించుగా 120 సంవత్సరాలు ఓడ కట్టేశాడు, సువార్త ప్రకటించాడు, దేవుడు చెప్పాడు, వాళ్ళలోకి వెళ్ళమన్నాడు. ఓడకి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఓడ ఎంతో భద్రతంగా కట్టబట్టమే కాదు, సెక్యూరిటీగా దాని తాళం వేసుకుని తాళం చేయ దేవుడు అట్టిపోడు. ఆ ద్వారానికి తాళం కూడా ఆయన ఎంత కాపుదలో చూడండి. వెళ్ళారు, లేకపోతే వీళ్ళు తలుపు తీసి బయటకు వచ్చేస్తారు. తెలియక తలుపు తీశారనుకోండి నీళ్ళు వెళ్ళిపోయి మునిగిపోయి చచ్చిపోతారు. ఆ ద్వారానికి అంత సెక్యూరిటీగా తలుపు కూడా ఆయన చేతిలో పెట్టుకున్నాడు, తాళాలు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అలాగే యేసుప్రభు కూడా పరలోక తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, పాతాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, పరలోక తాళపు చెవులేమో పేతురుకి ఇచ్చారు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఆయన, తాళం ఆయనలోనే ఉంది, తాళం ఆయన పట్టుకున్నాడు. సరే, ఎంతగా ఎన్నో విషయాలు మనం దీని గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి బహుశా వీళ్ళు జలప్రలయం వచ్చినప్పుడు తలుపు తీస్తాడు. నోవహు మంచివాడు కాబట్టి వాళ్ళ కేకలు పెట్టి ఓడ దగ్గరికి వచ్చి బాబు తలుపు తీ అంటే అది మంచితనాన్ని బట్టి తలుపు తీసేయచ్చు. పిల్లరా, తలుపు వేయబడిన తర్వాత ఇంకా మళ్ళీ ఎవరికి తీసే అధికారం లేదు. తాళం చేయి దేవుని దగ్గర ఉండిపోయింది, ఇంకెవరికి అధికారం లేదు. తలుపు వేసే వరకే, సువార్త ప్రకటించబడిన తర్వాత ఆ తలుపు వేయకముందే అర్థమైంది. ఎక్కడ బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు వెళ్ళారు. తలుపు వేయబడింది.
ఎప్పుడైతే సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారో అంతటా తలుపు వేయబడింది అని ఉంటుంది. అలాగే నోవహును కూడా దేవుడు కుటుంబాన్ని లోనికి పెట్టి అన్ని అవసరాలు పెట్టేసి సకల జంతువులను పంపించి తలుపు వేశాడు, లాక్ కట్టుకుని తాళం వేసి వెళ్ళిపోయాడు అంతే. తలుపు వేయబడక ముందే మనము ప్రభువును తెలుసుకొని రక్షణ పొందాలి తప్ప తలుపు వేయబడిన తర్వాత, సువార్త మూసివేయబడిన తర్వాత వెళ్ళి ప్రభువుని నమ్ముకుంటామండి మాకు రక్షణ కావాలంటే దొరకదు. ఉగ్రత దినం రాకముందే, నోవహు ఓడలోనికి వెళ్ళకముందే నోవహుతో పాటు నీవు నేను కూడా వెళ్ళేవారిలాగా ఉండాలి తప్ప నోవహు లోనకు వెళ్ళిపోయిన తర్వాత, తలుపు వేసిన తర్వాత ఎంతోమంది ఎన్ని కేకలేసిన ఇంకా తలుపు తెరవబడలేదు. అప్పుడు దాకా నోవహు దినం ఎలాగున్నారంటే ఈ రక్షణ ప్రభువుని విశ్వసించి వాళ్ళలోకి రాకుండా ఎలాగున్నారంటే వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. సరే, తినడం త్రాగడం, పెళ్లి చేసుకోవడం పెళ్ళికి ఇవ్వడం, ఇదే అంట. త్రాగుచు పెళ్ళి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపో వరకు ఎరుకక పోయిరి. జలప్రలయం వచ్చేసి అంటే కొట్టుకుపోతున్న దాకా ఇంకెవరికి తెలియలేదండి. అలాగనే మనిషి కుమారు రాకడా వచ్చును. అలాంటి దేవుని ఉగ్రత దినం అనేది రాబోతుంది. ఆ దినము నుండి ఆ తర్వాత లేకపోతే ఆరని అగ్నిగుండము నుండి మనం తప్పించబడాలంటే మనము ప్రభువుని తెలుసుకోవాలి. రక్షణ పొంది దేవుని సంఘంలో చేరబడితే మనకు భద్రత ఉంటుంది. అర్థమైందండి. ఇంకా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఇది ఒరిగిపోదు, ఈ వాడ తూలిపోదు, ములిగిపోదు, ఏమవదు ఈ వాడ. ఎందుకంటే ఇందులో రక్షణ ఉంది. ఈ వాడలో, ఆ వాడలో నోవహు ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు, భద్రత కలిగి ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. మరి ఆ యొక్క జల ప్రళయం నుండి తప్పించబడి మోక్షంలోకి వెళ్ళాడు. అలాగే నీవు నేను కూడా యేసుని నమ్ముకున్నప్పుడు మరి ఆ యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడి మరి రాబోయే ఆ యొక్క నరకంలో తప్పించబడిన వారంగా ఉంటాం. అలాగే పేతురు రాసిన పత్రికలో కూడా ఆ మాట కూడా మనం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు, సరే అండి, మరియు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టడంట దేవుడు. అర్థమైందండి. అప్పుడు కాలం ఏంటి, ఇప్పుడు కాలం, ఏ కాలంలో ఎవరు భక్తిహీనులుగా ఉన్నా, ఎవరు చెడిపోయిన వాళ్ళన్నా విడిచిపెట్టడంట దేవుడు. విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి లేక లోకం మీదికి, సమూహం అంటే లోకం మీదికి జలప్రలయంను రప్పించినప్పుడు, సరే ఏం చేశాడు? జలప్రలయం రప్పించాడు. అప్పుడు భక్తిహీనుల మీదకి జలప్రలయం వచ్చింది. పూర్వకాలముందు లోకమును అప్పుడు కాలంలో విడిచిపెట్టలేదు, ఇప్పుడు కూడా రాబోయే కాలం విడిచిపెట్టే దేవుడికి విడిచిపెట్టకూడదు. నీతిని ప్రకటించిన అంటే 120 years ఓడను సిద్ధం చేశాడంట. 120 సంవత్సరాలు ఓడను కడుతూ ఒక పూట కట్టి ఒక పూట సువార్తను చెప్పేవాడంట. రండి ఓడలోనికి రండి, జలప్రలయం రాబోతుంది, నాశనం అయిపోతుంది ఈ లోకం, తప్పించబడి రండి ఇలా ఓడలోకి ప్రవేశం అంటే వాళ్ళు ఎవరూ వినలేదంట. నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. హల్లెలూయా. సరే, నీతిని ప్రకటించిన నోవహును అతని కుటుంబాన్ని, 7 అంటే అతని కుటుంబాన్ని కాపాడిన వారు. నోవహు ద్వారా నీటిలో బాప్తిసం పొంది, జలప్రలయం వచ్చినప్పుడు నీటి ద్వారా బాప్తిసం పొంది ఓడలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలు కూడా ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొంది కనాను దేశం ఎవరైనా సరే నమ్మి యేసుప్రభుని నమ్మి బాప్తిసం పొంది కానీ రక్షణ రాదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది నీతిమంతులమై యథార్థవంతులమై దేవుని సన్నిధిలో జీవించి చక్కగా సంఘంలో ఉంటూ ఆత్మస్థితి కలిగి మరి రాబోయే ఉగ్రతను తప్పించబడి మోక్షానికి వెళ్ళే పిల్లలుగా మనం ఉండాలని దైవజనుడిగా ఈ మాటలు మీకు తెలియజేస్తాం. కాబట్టి నోవహు ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఉంది. అందులో ఉన్న కట్టడం అంతా కూడా
ఈరోజు సంఘ వ్యవస్థను ఏ విధంగా దేవుడు కడుతున్నాడో అది మనకు సూచనగా ఉంది. ఆయనే ప్రభు అయిన యేసు, ఆయన జలప్రలయం నుండి నోవహు ఓడలోకి వెళ్ళి ఏ విధంగా రక్షించబడ్డాడో అలాగే మనం కూడా రాబోయే ఉగ్రత నుండి దేవుని ఉగ్రత తప్పించబడి లేక నరకమును తప్పించబడి మనం రక్షించబడి మోక్షంలో చేరాలంటే ప్రభు అయిన యేసును మనం అంగీకరించాలి. కాబట్టి ఉగ్రత రాబోతుంది. దేవుడు రెండవసారి ప్రభు రాబోతున్నాడు. ఉగ్రత దినం రాబోతుంది. ఆ రాకడ ముందే, ఆ జలప్రలయం రాకముందే మరి వచ్చుంటే వాళ్ళందరూ కూడా రక్షణ పొందుందరు, నోవహులే పొందురు. కానీ వాళ్ళు రాలేదు. కాబట్టి నోవహు అందుకని ఈ తరం వారి వలన నేరస్థాపన చేస్తాను. నేను దేవుడిని నమ్ముకున్నాను, నీతిని పొందాను, భక్తి కలిగి ఆయన చెప్పినట్టు చేశాను కనుక దేవుడు నన్ను రక్షించాడని ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తాడంట. కాబట్టి మనం కూడా ప్రభుని నమ్ముకొని రక్షణ పొంది నీతిమంతులమై విశ్వాసంలో, భక్తిలో, దేవుల్లో జీవించి నరకము నుండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడి మోక్షములో చేరే పిల్లలుగా ఉండి దేవుని కొరకు ఎదురు చూసే పిల్లలుగా ఉందాం. మరి ప్రభు రాబోతున్నాడు కనుక ఆయన రాకడలో ఎత్తబడి పరలోకం వెళ్ళే పిల్లలుగా మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికి సమృద్ధిగా ఇవ్వాలని, అటు విశ్వాసం, అటు భక్తి, నీతి, యథార్థతను కలిగిన వారంగా దేవుని సంఘంలో జీవించి ప్రభు కొరకు ఆయత్తపడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా రక్షక యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. మరి గత వారము అలాగే ఈ వారం కార్యక్రమాలు నోవహు ఓడ గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభు. ముందు అయితే నోవహు ఏ విధంగా నీవు హెచ్చరించిన దాన్ని భయభక్తులు కలిగి నాయన నమ్మి ఓడను సిద్ధం చేసుకొని ఉగ్రత నుండి ఏ విధంగా తప్పించబడి మోక్షంలోకి వెళ్ళాడు, ఆ విధంగా మేము కూడా నాయన నీ మాటలు విని యేసయ్య నిన్ను తెలుసుకొని నీ మాటలు విని రక్షణ పొంది నీలో జీవించి రాకడకు సిద్ధపడే బిడ్డలుగా ఉండేటట్టు సహాయం చేయి. అలాగే ఈరోజు ఇదిగో ఓడ నీకు సాదృశ్యంగా ఉంది ప్రభు. తగడి నీవే మార్గమై ఉన్నావు, నీవే సత్యమై ఉన్నావని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా నిర్మితమైన ఈ ఓడలో చేరి రాబోయే ఉగ్రత నుండి నరకమును తప్పించబడి మోక్షంలో చేరాలనే గొప్ప సత్యాన్ని మీరు మాకు బయలుపరిచినందుకే నీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యము ప్రతి బిడ్డ తెలుసుకొని మరి రక్షించబడి నోవహు ఏ విధంగా రక్షణ పొంది అలాగా నిన్ను తెలుసుకొని నువ్వు నమ్మి రక్షణ పొంది మరి నీ ఓడలో చేరి రాబోయే తప్పించబడ్డ కృప చూపించమని, విన్న వాక్యం అందరూ హృదయాలు పడేది నూరంతలుగా పాలించడానికి సహాయం చేయమని, ఇంకను నీ ఆత్మీయంగా బలపరిచి టీవీ పరిచర్లో నీ మహిమ కొరకు వాడుకొనమని, ఈ పరిచర్ ద్వారా అనేకులు నేను తెలుసుకొని వచ్చే రక్షణ పొందుకుని కొరకు ఆయత్తపడి బిడ్డలుగా ఉంటే సహాయం చేయమని, అలాగే ఈ టీవీ పరిచర్లు ప్రచారం చేస్తున్న రక్షణ మార్గము అనే టీవీ కార్యక్రమాలను కూడా మీరు దీవెనకరంగా జరిగించమని, పరిచర్లను దీవించమని, వారిని వరకు కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, నీ సేవలో బహుబలంగా వాడుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక. థ్యాంక్ యూ.